వెల్కమ్ టు ది లియో. తాజాగా మరొకసారి మాజీ గనుల శాఖ డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి వ్యవహారం అయితే బయటకు వచ్చింది. దీని మీద ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ చేస్తుంది. ఇప్పటికే 2 దఫాలుగా వెంకటరెడ్డిని విచారించడం కూడా జరిగింది. అనేక ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని సమాధానాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఇదంతా కూడా అందరికీ తెలిసిన వ్యవహారమే. తాజాగా గనుల శాఖ డైరెక్టర్, నాడు గనుల శాఖ డైరెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి ఆధారాలు చెరిపివేసే ప్రయత్నం చేశాడని తాజాగా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. గత విచారణ సందర్భంగానే నాడు అధికారికంగా ఉపయోగించినటువంటి ల్యాప్టాప్ని అలాగే ఫోన్లను ఈ రెండింటినీ కూడా అడిగితే ఆ రెండు కూడా ఎక్కడ ఉన్నాయో చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఏసీబీ బృందాలుగా విడిపోయి దీన్ని అంటే సోదాలు చేసినప్పటికీ కూడా ల్యాప్టాప్ ఆచూకీ ఎక్కడ కూడా దొరకలేదు. అయితే తాజాగా ఆ ల్యాప్టాప్ అయితే పోలీసుల చేతికి చిక్కింది. అది కూడా వెంకటరెడ్డి స్వయంగా ఇచ్చాడని చెప్తున్నాడు. గతంలో తెలియదని చెప్పినటువంటి ఆ వ్యక్తే ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కోర్టులో మేడకు ఉచ్చు బలంగా బిగించే అవకాశం ఉంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఇచ్చారు. మరొక 2 ఐఫోన్లు అయితే ఎక్కడ ఉన్నాయో తెలియదని చెప్పారు, కానీ ఆ రెండింటినీ కూడా ధ్వంసం చేసినట్టుగా అయితే తాజాగా పోలీసులు అయితే విచారణలో గుర్తించడం జరిగింది. అయితే ఈ ల్యాప్టాప్ ఇచ్చే సమయంలో ఈ డేటా మొత్తం కూడా చెరిపివేసి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాన్ని అధికారులు రికవరీ చేసే ప్రయత్నం చేసినా అది రాకుండా మొత్తంగా డిలీట్ చేసినట్టుగా అధికారులు అయితే గుర్తించారు. ఖాళీ ల్యాప్టాప్ ఇస్తే ఏముంటుంది, అందులో ఉపయోగం ఏముంటుంది? వాస్తవానికి ఉన్న డేటాతో ల్యాప్టాప్ దొరికి ఉండుంటే ఆ రోజు దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు బయటకు వచ్చాయి. వాస్తవానికి వెంకటరెడ్డి మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఏంటి? నాడు ఇసుక అక్రమ రవాణాకు ముఖ్యంగా కర్త కర్మ తానే వ్యవహరించాడు అనేది ప్రధానంగా ఉన్నటువంటి వాదన. దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందనేది ఏసీబీ చేస్తున్నటువంటి వాదన. దీని మీదే కేసులు కూడా నమోదు చేసింది. నాడు టెండర్ల నిర్వహణ కానివ్వండి, అందులో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు అనుకూలంగా నిబంధనలు మార్చడం కానివ్వండి, మూడో వ్యక్తిని రాకుండా కొంతమందికి మాత్రమే ఈ టెండర్లు కట్టబెట్టడంలో కానివ్వండి, అక్రమంగా ఇసుక రవాణా జరిగినా కానీ దాన్ని పట్టించుకోకపోవడం, మరొక పక్క ప్రభుత్వానికి పూర్తి స్థాయి బకాయిలు చెల్లించకపోయినా వాళ్ళకి ఎన్ఓసి సబ్జెక్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం, ఇదే సమయంలో వాళ్ళు ప్రభుత్వానికి చెల్లించాల్సిన కొన్ని పన్నులను తెలియకుండానే రద్దు చేయటం, ఇలా 1 కాదు 2 కాదు అనేక సెక్షన్ల కింద వెంకటరెడ్డి మీద అయితే కేసు నమోదు చేశారు. గతంలో ఒక ఆరోపణ కూడా వచ్చింది. రహస్యంగా వెంకటరెడ్డి జగన్మోహన్ రెడ్డిని బెంగళూరు ప్యాలెస్ వద్ద కలిశాడు. వాసుదేవరెడ్డి కూడా ఇందులో లిక్కర్కి సంబంధించి వాసుదేవరెడ్డి, సో వాసుదేవరెడ్డి పాత్ర కూడా ఇందులో ఉంది. వాసుదేవరెడ్డి కూడా కలిశాడని నాడు ఆరోపణలు వచ్చాయి. సరే, కలిశాడా లేదా, ఎంతవరకు కలిశాడు అనేది పక్కన పెడితే ఇప్పుడు వెంకటరెడ్డి ఎందుకు ఆధారాలు చెరిపివేశాడు, ఎవరి పేర్లు బయటపడతాయనే ఉద్దేశంతో చెరిపివేశాడు, ఒకవేళ డేటా రికవరీ చేయగలిగితే ఎవరెవరు బయటకు వస్తారనేది ఇక్కడ ప్రధానంగా ఉంది. పోలీసులు ఇదే అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఒక ఖాళీ ల్యాప్టాప్ను మాత్రమే మాకు ఇచ్చారు, ఆల్రెడీ 2 ఐఫోన్లను ధ్వంసం చేసేశారు, వాడిన ఐఫోన్లు ఇప్పుడు లేకుండా చేశారు. ఒకవేళ ఫోన్లు దొరికినా దాని నుంచి నాడు ఎవరెవరితో డీలింగ్స్ చేశారు, అందులో ఏ డేటా స్టోర్ చేశారు అనేది కొంత పోలీసులు సమాచారం సేకరించే అవకాశం ఉంటుంది. ఈరోజు ఒక వ్యక్తి చేసినటువంటి పనులన్నీ ఫోన్లు, ల్యాప్టాప్లు, సిస్టమ్ల ఆధారంగానే బయటపడుతున్నాయి మనకు. అందుకే రైడ్ చేసినప్పుడు ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎందుకు స్వాధీనం చేసుకుంటారంటే దాని ద్వారా కేసును ఛేదించడానికి అవకాశం దొరుకుతుంది, దాంట్లో కేసుకు సంబంధించిన సమాచారం దొరుకుతుంది. కానీ ఇప్పుడు వెంకటరెడ్డి క్లియర్ కట్గా ఆ డేటా మొత్తాన్ని కూడా చెరిపివేసి ఇవ్వటం జరిగింది. మరి ఎవరిని కాపాడటం కోసం దీని మీద జగన్మోహన్ రెడ్డి కానీ, వైసీపీ నేతలు కానీ వెంకటరెడ్డి అరెస్టు మీద నోరు మీద పట్ల ఏదో మొదట్లో ఇబ్బంది పెడుతున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారని సొంత పత్రికలో డబ్బా కొట్టుకున్నారు తప్ప ఎందుకు వెంకటరెడ్డి 2 ఐఫోన్లను ధ్వంసం చేశాడు, ఎందుకు వెంకటరెడ్డి ఆ డేటా మొత్తాన్ని డిలీట్ చేసి ఇచ్చాడనే దానికి సమాధానం చెప్పట్ల. పోనీ అది వెంకటరెడ్డి వ్యక్తిగత ల్యాప్టాప్ కూడా కాదు, తాను ప్రభుత్వ ఉద్యోగిగా అధికారికంగా ఉపయోగించినటువంటి ల్యాప్టాప్. ఒక రకంగా అది ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం. ఈయన కాకపోతే ఈ ప్లేస్లో ఇంకొకటి రావచ్చు, ఎవడో వచ్చినా కానీ ఆ ల్యాప్టాప్ని యూజ్ చేయొచ్చు, ఆ సమాచారం అంతా అందులో ఉండాలి. కానీ వెంకటరెడ్డి మాత్రం దాన్ని ఒక పర్సనల్ ల్యాప్టాప్ లాగా భావించడమే కాకుండా ఆ డేటా మొత్తం డిలీట్ చేశారు. అది కూడా తాజాగా ఇవ్వడం జరిగింది. ఎందుకు వెంకటరెడ్డి ఇంతకాలం ల్యాప్టాప్ను దొరకనివ్వలేదు అంటే దాంట్లో ఉన్న సమాచారాన్ని డిలీట్ చేయడం కోసమే. సాధారణంగా మన మొబైల్లో డేటా డిలీట్ చేసి ఇచ్చినా పోలీసులు దాన్ని రికవరీ చేస్తారు, వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంటుందో, సాఫ్ట్వేర్లు ఉంటాయి. కానీ ఇక్కడ వెంకటరెడ్డి ఇచ్చినటువంటి ల్యాప్టాప్ నుంచి డేటా రికవరీ చేసే ప్రయత్నం చేసినా రావటం లేదు.
అంటే రికవరీకి కూడా అవకాశం లేకుండా డేటా మొత్తాన్ని కూడా ఎరైజ్ చేశారు. దానికోసమే ఇంతకాలం ల్యాప్టాప్ ఇవ్వకుండా వెంకటరెడ్డి డ్రామాలు ఆడాడు. అయితే దీన్ని డేటాను ఎరైజ్ చేసింది ఎవరు? వెంకటరెడ్డి అయితే చేయలేడు కదా, తన చేతిలో అయితే లేదు కదా, ఆల్రెడీ కస్టడీలో ఉన్నాడు. మరి ఎవరు డేటాను ఎరైజ్ చేశారు, ఎవరి పేర్లు బయటపడకుండా ఎరైజ్ చేశారు అనే అంశాలు కూడా బయటికి రావాల్సి ఉంది. ఎరైజ్ చేసిన వ్యక్తులను కనుక పట్టుకోగలిగితే పోలీసులకు కొంత ఛేదించే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా వెంకటరెడ్డి వ్యవహారం అనేది ఇప్పుడు వైసీపీ వర్గాల్లో కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడైతే వెంకటరెడ్డి డేటా మొత్తాన్ని చెరిపివేసి పోలీసులకు ఏమీ తెలియనట్టుగా డ్రామాలు ఆడాడో ఆ కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆల్రెడీ వెంకటరెడ్డి మరొకసారి కస్టడీకి ఇవ్వాలని చెప్పి పిటిషన్ కూడా వేసినట్టుగా సమాచారం. ఎందుకంటే మొదటి 2 దఫాలుగా విచారించిన వెంకటరెడ్డి ఎటువంటి సమాచారం చెప్పలా. అసలు ఇసుక అక్రమ రవాణా అంటే మనకు మొదటి గుర్తు రావాల్సిందే జగన్మోహన్ రెడ్డి. లెక్కలు కానీ, ఇసుక కానివ్వండి, లేదా కొండలు కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, ఈ మొత్తానికి తెర వెనక ఎవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. సో ఈ అధికారులు బలిపశువులుగా మారారు, కానీ జగన్మోహన్ రెడ్డి తప్పించుకున్నాడు. అటు రఘురామకృష్ణరాజు కేసు వ్యవహారంలో కానివ్వండి, ఇటు లెక్కర్ వ్యవహారంలో కానివ్వండి, ఇటు శాండ్ వ్యవహారంలో కానివ్వండి, అధికారులు బలిపశువులుగా మారారు. ఈవెన్ జత్వానీ కేసులో కూడా ఎవరు బలిపశువులుగా మారారు? పోలీసులు. అధికారులే బలిపశులయ్యారు. 3 IPSలు సస్పెండ్ అయ్యారు. కానీ నడిపించింది ఎవరు? పొలిటికల్ మైండ్ నడిపించింది. ఆ రోజు పొలిటికల్ ప్రెజర్ ఉపయోగించి అధికారులను బలవంతంగా పనులు చేయిస్తే ఈ రోజు ఫలితం అనుభవిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో అధికారులకు జైలు శిక్ష అనేది కొత్త ఏం కాదు. అది ప్రపంచం మొత్తానికి తెలుసు, దేశానికే కాదు ప్రపంచానికే తెలుసు. మనకు ఉదాహరణగా మన కళ్ళ ముందు నిన్న మొన్నటి వరకు తిరిగినటువంటి IAS శ్రీలక్ష్మి, అలాగే BP ఆచార్య గతంలో ఉన్నారు. ఇలాంటి అనేక మంది అధికారులు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలులో చెప్పకూడు తిని వచ్చారు. వీళ్ళందరూ IAS స్థాయి అధికారులు, ఎంతో కష్టపడి చదువుకుని ఏదో సేవ చేయాలని వచ్చి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఇరుక్కుపోయి గతంలో శ్రీలక్ష్మి కొన్ని ఆరోపణలు కూడా చేసింది. నేటికి దాని పేపర్ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో తిరుగుతాయి. ఏమని? ఈ పాపం అంతా జగన్మోహన్ రెడ్డిదే, మాకే పాపం తెలియదు, ఆయన చేసిన పాపానికి ఈరోజు మేము ఇలాగ అయిపోయామని చెప్పి ఆవిడ ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీలక్ష్మి భర్త కూడా IPS లేదా IFS అధికారం, మొత్తానికి ఆయన కూడా ఒక సివిల్ సర్వెంట్ అంటే. సో అంత ఉన్నతమైనటువంటి హోదాల్లో ఉన్న వాళ్ళు కూడా జైలులో చెప్పకూడదు తిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డిల పరిస్థితి ఏంటి? విజయపాల్ పరిస్థితి ఏంటి? రఘురామకృష్ణరాజు కేసులో విజయపాల్ పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ కూడా నాడు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారారు. ఈరోజు ఫలితం అనిపిస్తున్నారు. అయితే ACB ఈ మొబైల్ ధ్వంసం కానివ్వండి, ల్యాప్టాప్లోంచి డేటా చెరిపివేయడం కానివ్వండి, దీని ఒక తీవ్ర అంశంగా పరిగణించింది. దీన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళడంతో పాటు ఒకవేళ డేటా ఎక్కడైనా స్టోర్ చేసి ఉంటే లేదా డేటా వేరొక చోట దీనికి సంబంధించిన వివరాలు ఏదైనా ఉంటే వాటిని కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసమే వెంకటరెడ్డి ఈ డేటా మొత్తం కూడా తుడిపివేశాడు అనేది బహిరంగ సత్యం. ఎందుకంటే ఎవరు దొరుకుతారు? ఇంకా ఉన్న అధికారుల్లో వెంకటరెడ్డి హై, ఇంకా వెంకటరెడ్డి పైన అధికారం లేడు. మరి ఎవరు దొరుకుతాడని వెంకటరెడ్డి భయపడ్డాడు? వెంకటరెడ్డి దొరికిపోయాడు. మరి ఇంకా ఎవరు దొరకకూడదని వెంకటరెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. కింద అధికారులను కాపాడుతాడా వెంకటరెడ్డి? తనను తానే కాపాడుకోవాలి, కింద అధికారులను ఏం కాపాడతాడు? కానీ తన పైన ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ డేటా ఎరైజ్ చేయటం అనేది. గతంలో దరిద్రం ఏంటంటే ఇదే వెంకటరెడ్డి చంద్రబాబు గారి మీద కేసు పెట్టాడు. గతంలో చంద్రబాబు గారి మీద ఇసుకకి సంబంధించి కేసు పెట్టారు కదా. ఆల్రెడీ ఆయన జైల్లో ఉన్న సమయంలోనే ఆయన బయటకు వస్తే మళ్ళీ అరెస్ట్ చేయడానికి, PT వారెంట్ చేసుకుని అరెస్ట్ చేయడానికి 4-5 రకాల కేసులు పెట్టారు. అందులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఒకటి పెట్టారు, అలాగే ఈ ఇసుకకి సంబంధించి ఒక కేసు పెట్టారు. గతంలో మళ్ళీ లిక్కర్కి సంబంధించి ఇంకొక కేసు ఏదో పెట్టే ప్రయత్నం చేశారు. ఏమని పెట్టారు? గతంలో చంద్రబాబు నాయుడు అంట ఫ్రీగా ప్రజలకు ఇసుక ఇచ్చాడంట, అందువల్ల రాష్ట్ర ఖజానాకి నష్టం వచ్చిందంట. అది కేసు. ప్రజలకు ఫ్రీగా ఇవ్వటం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వచ్చిందని చంద్రబాబు గారి మీద కేసు. ఎవడైనా చంద్రబాబు నాయుడు తినేసాడని చెప్పి ఎవడైనా కేసు పెడతాడు, కానీ ఫ్రీగా ఇసుక ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం అని చెప్పి కేసు పెట్టారు. మరి ఇప్పుడు వెంకటరెడ్డి చేసిందేంటి? 2,500 కోట్లు అధికారిక లెక్కలు. అనధికారికంగా అది 20,000 కోట్లు ఉందో, 30,000 కోట్లు ఉందో, 40,000 కోట్లు ఉందో మనకు తెలియదు. అధికారికంగా తెలిసినటువంటి లెక్కలు ఇది కూడా రాష్ట్ర ఖజానాకు వచ్చిన నష్టం మాత్రమే. మరి జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళింది. 5 ఏళ్ల పాటు ఇసుకను ఏ రకంగా దోచేశారో మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రధానంగా కూలిపోవడంలో ఇసుక లేమి కానివ్వండి, ఇసుక అక్రమ రవాణా కానివ్వండి ఒక ఉద్దేశం. పేద ప్రజలకు అందనివ్వాలి.
కాబట్టి వెంకటరెడ్డి కేవలం తన పైన ఉన్నటువంటి పొలిటికల్గా ఉన్నటువంటి నేతల్ని కాపాడటం కోసమే ఈ డేటా మొత్తం కూడా ఎరైజ్ చేశారనేది బహిరంగ సత్యం. వెంకటరెడ్డి స్టిల్ నేటికి కూడా ఏ విషయానికి నోరు తెరవటం లేదు, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్పడం కానివ్వండి, లేదా కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండిపోవడం కానివ్వండి చేస్తున్నాడు. అంటే కేసు ముందుకి సాగకుండా చేయటం. వెంకటరెడ్డి నోరు విప్పితే దేనికైనా సమాధానాలు చెప్తే ఒకదానికొకటి సింక్ అయితే మరిన్ని ఆధారాలు సేకరించవచ్చు. బట్ ఏమీ నోరు విప్పకుండా మొగదెయ్యంలా కూర్చుంటే పోలీసులు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు తాజాగా వెంకటరెడ్డి చేసిన పని అది. బట్ దీన్ని మాత్రం ఏసీబీ అధికారులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఒక రకంగా సీరియస్గానే తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో వెంకటరెడ్డి ఏ డేటా ఎరైజ్ చేశాడు, వెంకటరెడ్డికి అయితే తెలుసు కదా ఏ డేటా తుడిచేశాడు అనేది వెంకటరెడ్డికి అయితే తెలుసు. సో దేనికి సంబంధించిన డేటా తుడిపివేశారు, దానికి ఆ డేటాకి సంబంధించిన వివరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇందులో ఈ డేటా ఎరైజ్ చేయడంలో ఎవరెవరి పాత్ర ఉందనే దాని మీద అయితే ఆ పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టారు. ఏది ఏమైనా వెంకటరెడ్డి వ్యవహారం అనేది ఒక రకంగా వైసీపీ వర్గాల్లో కుణుకు లేకుండా చేస్తుంది. ఎప్పుడు ఏ బాంబు పేలుస్తారో తెలియదు, ఎప్పుడు నోరు విప్పి ఎవరి పేరు చెప్తే ఎవరిని అరెస్ట్ చేస్తారనే ఒక భయం అయితే ఆ రాజకీయ వర్గాల్లో ఉంది, ముఖ్యంగా వైసీపీ నేతల్లో అయితే ఉంది. ప్రధానంగా తాడేపల్లి ప్యాలెస్ లో కూడా వెంకటరెడ్డి, వాసుదేవరెడ్డి, విజయపాల్ అలాగే జత్వానీ కేసులో సస్పెండ్ అయినటువంటి ఐపీఎస్ అధికారులు వీళ్ళు ఎవరు నోరు విప్పినా ఉచ్చు మాత్రం తాడేపల్లి ప్యాలెస్లోని పెద్దలకు మెడకు చుట్టుకోవటం అనేది ఖాయం. ఏది ఏమైనా వెంకటరెడ్డి వ్యవహారంలో ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది. త్వరలోనే ఈ ఎరైజ్ చేసిన డేటా కానివ్వండి, ధ్వంసం చేసినటువంటి మొబైల్కి సంబంధించిన సమాచారాన్ని కూడా పోలీసులు సేకరిస్తామని ప్రధానంగా చెప్పడం జరుగుతుంది.